పరిశుద్ధుడైన మా ప్రభువా, శక్తి కలిగినటువంటి దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడ, సృజింపబడక ఉన్న దేవ, మమ్ములను సృష్టించినటువంటి సృష్టికర్తమైన దేవ, భూరాజ్యములపై అధికారం కలిగినటువంటి దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ ప్రాతः సమయంలో తండ్రి మేము మీ వాక్యము ధ్యానించి మా ఆత్మలను బలపరుచుకునే నిమిత్తం మీ సన్నిధానంలో మేము ఏకీభవిస్తూ ఉన్న ఈ సమయం దీవించమని, కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, వీక్షించే మీ బిడ్డలను విశ్వాసులను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడి ప్రభువును మహింపరుద్దాం. నా ప్రాణ ప్రియుడ యేసురాజా 171వ పాట. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతును, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతును, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువవు, ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు, విడువవు, ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమున్, రక్షణాలంకారములను అక్షయ
ప్రాణమగుని ఆహారమున్ రక్షకుడా నాకొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించును రక్షకుడా నాకొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ దేవుని వాక్యం చదువుకున్న పిల్లరా కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము ప్రతిదినం చదువుకున్న రీతిగా వాక్యాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూని నడుగురినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు.
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును, శ్రమలో నేను అతనికి తోడైండదును, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథంలో నుండి 9వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 9వ కీర్తన. దయచేసి మీ బైబిల్లో ఆ భాగాన్ని మీరు తీసి జాగ్రత్తగా నాతో ఫాలో కావాలని మనవి చేస్తున్నాను. 20 వచనాలు ఉన్నటువంటి ఈ కీర్తనను నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుతున్నాను, నీ నామమును కీర్తించేదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుతున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైన. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. జనులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాళమునకు దిగిపోవదు. దరిద్రులు నిత్యము మరువబడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించరు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం భక్తుడు రాజు దావీదు రచించినటువంటి ఈ కీర్తనను గురించి మనము ధ్యానం చేసే ముందు ఏ సందర్భంలో దావీదు ఈ కీర్తన వ్రాసి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, తన శత్రువులను గురించినటువంటి ప్రస్తావన ఈ కీర్తనలో కనబడుతున్నది. 4వ వచనం, నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. ఈ పదాలన్నీ మనం చూచినప్పుడు మనకు అర్థమయ్యేది, దావీదు జీవితంలో గొలియాతును జయించిన తర్వాత ఒకవేళ దావీదు ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో, లేక నాబాలు
మరణించిన తర్వాత ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో, లేక తనకు వ్యతిరేకంగా చెలరేగినటువంటి సొంత కుమారుడే అబ్షాలోము మరణించిన కొంతకాలం తర్వాత వ్రాసి ఉండొచ్చేమో, లేక చుట్టూ ఉన్నటువంటి ఫిలిస్తీయుల పైన తాను విజయం పొందిన తర్వాత ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో, లేకుంటే యబూసీలను తాను జయించిన తర్వాత ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చేమో అని ఎన్ని రీతులుగానైనా మనం ఆలోచించవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం, దావీదు ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండటానికి పట్టాభిషేకం చేయబడిన తర్వాత సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపత్యగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు తన శత్రువుల పైన, యెబూసీయుల పైన తాను జయించి ఉన్నాడు. అలాగే ఫిలిస్తీయులను కూడా తాను ఆ అధ్యాయం చివరి భాగంలో దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబ నుండి గెజరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశారు. శత్రువుల పైన తాను విజయం పొందినటువంటి సందర్భాల్లో తాను ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు. 9వ కీర్తన. ఈ కీర్తన మనం ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవటానికి 6 పదాలు నేను మీకు ఈ ఉదయకాలం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి పదము ప్రస్తుతి లేక ప్రహర్ష. మొదటి 2 వచనాల్లో మనము ఈ అంశాన్ని చూస్తాం, ప్రస్తుతి లేక ప్రహర్ష. తరువాత వచనాల్లో 3వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రతీకారము. దేవుడు విశ్వాసి యొక్క లేక ఆయన ఆశ్రయించినటువంటి వారి పక్షంగా ప్రతీకారము చేసేటటువంటి దేవుడు అని. ఆ తరువాత 9వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రసిద్ధి. ఆయన తన ప్రజలకు తన సంఘానికి ప్రసిద్ధి కలుగు చేసేటటువంటి వాడు అని. 14వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షమై ఆయన తన ప్రజలను కాపాడి వారికి వ్యతిరేకంగా లేచినటువంటి వారికి తీర్పు తీరుస్తాడు అని. తర్వాత 17వ వచనం నుండి 17, 18 వచనాలు అది పాతాళము అనే హెడ్డింగ్ క్రింద మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 17, 18. ఆఖరు మాట 6వ అంశము ప్రార్థన. ఎందుకంటే 20వ వచనం గాక గాక అనేటటువంటి పదాలు మనం చూస్తాం. 19వ వచనం 20వ వచనంలో ముమ్మారు గాక అని వ్రాయబడి ఉంది. అంటే లెట్, ఇంగ్లీష్లో లెట్, అలాగూ జరుగును గాక అని. కనుక 6 పదాలు మనము గుర్తు పెట్టుకుని ఈ ఉదయకాలంలో మొదటిది ప్రస్తుతి ప్రహర్ష, 2వది ప్రతీకారము, 3వది ప్రసిద్ధి, 4వది ప్రత్యక్షత, 5వది పాతాళము, 6వది ప్రార్థన. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే ఈ కీర్తనను మనము ధ్యానం చేయటం, గుర్తుంచుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. మొట్టమొదటిది ప్రస్తుతి, దేవుని స్తుతించుట, దేవుని స్తుతించుట, ఆయన యందు ఆనందించుట. మొదటి వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. దేవుని స్తుతించేటప్పుడు విశ్వాసి పూర్ణ హృదయంతో స్తుతించాలి. అంటే మన ప్రాణాత్మ దేహములు ఏకీభవించి అలవాటుగా, యాంత్రికంగా, మనస్సు ఉంచకుండా కాదు. మనము మన ఉనికి ఈరోజు మనము ఈ గంటలో జీవించి ఉన్నాము అంటే దేవుని మహాకృప. మనం ఆయనకు ప్రాతకాలమునే స్తుతి చెల్లింప బద్ధులము కామా. దావీదు భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ హృదయముతో. అందుకే 103వ కీర్తనలో నా అంతరంగమందున్న సమస్తమా అన్నాడు. విత్ ఆల్ అవర్ ఇన్నర్ బీయింగ్ మనము దేవుని స్తుతింపబద్ధులు. ఎందుకు అంటే మొదటి వచనంలోనే కారణం చెబుతున్నాడు, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించాను. అవును కదా, దేవుడు తన రక్షణ ప్రణాళిక కలిగి ఉండి అనాదిలోనే ఉద్దేశించి మన జీవితంలో తన రక్షణ కార్యాన్ని జరిగించి ఆయన మనకు పాపక్షమాపణ అనుగ్రహించి, రక్షణను అనుగ్రహించి,
దేవునితో సమాధానపరిచి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన తన శక్తి చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక తన డెలివరెన్స్, తను అనుగ్రహించిన పాఠం, రికన్సిలియేషన్, శాంక్టిఫికేషన్, వీటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతింపబద్ధులం, ఆయన అద్భుత కార్యాలను వివరించబద్ధులమై ఉంటూ ఉన్నాం. 2వ వచనం, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించాను. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, మాకేమీ లేదండి, భూ సంబంధంగా మాకు గొప్ప ఆస్తులు లేవు, గొప్ప భవనాలు లేవు, లేకుంటే గొప్ప పేరు లేదు, లేకుంటే అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని చెప్తూ ఉంటారు. భక్తుడు, విశ్వాసి, దేవుని బిడ్డ దేనిని బట్టి సంతోషించాలి, ఎవరిని బట్టి సంతోషించాలి? మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుతూ ఉన్నాను. ఎందుకంత సంతోషం? సంతోషం ఎక్కువైపోతే అది హర్షించుట, ప్రహర్షగా మారుతుంది. ఎందుకు సంతోషం? దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేల్ దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఎల్ షద్దాయ్. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ పక్షంగా చూసుకునే దేవుడు కాదా? జెహోవా జైరా, జెహోవా నిస్సి, ఎన్నో విషయాలు, జెహోవా రాఫికా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన పక్షంగా ఆయన స్వస్థపరిచేవాడు, ధ్వజమెత్తేటటువంటి వాడు, ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఆనందించి మనము సంతోషించవద్దా? సాతాను అంటుంది, ఏం సంతోషపడతావులే, భయం యొక్క గుప్పిట్లో లోకమంతా ఉన్నది, నీవు కూడా ఉండు అని చెప్తూ ఉంటుంది సాతాను. మనం భయం యొక్క గుప్పిట్లో ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ నామమును కీర్తించేదను అన్నాడు. ఇది మొదటి భాగము, ప్రస్తుతి లేక ప్రహర్ష. ఇప్పుడు 3వ వచనం నుండి 8వ వచనం వరకు 2వ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. ఇది కంటిన్యూస్ టెన్స్, దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుతూ ఉన్నావు. గాడ్స్ క్రైటీరియా ఆఫ్ జడ్జిమెంట్, ఆయన న్యాయం, దాన్ని న్యాయాన్ని ముందుంచుకొని ఆయన న్యాయవంతుడు కనుక దానిని బట్టి తీర్పు తీరుస్తాడు అనేటటువంటిది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కృపాకాలం యొక్క అంతములో ఉన్నటువంటి మనము కృపను గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాము, నిజమే, కానీ దేవుడు తన న్యాయాన్ని కొట్టివేయడు. అందుకే ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా, తప్పు చేసిన వ్యక్తిని క్షమించు, కానీ శిక్షించి క్షమించు అన్నాడు. శిక్షే, శిక్ష తరువాత క్షమాపణ. శిక్ష లేకుండా క్షమిస్తే మనిషికి గుర్తుండదు, మనిషికి అర్థం కాదు. అందుకే శిక్షించి క్షమించమన్నాడు. దేవుని న్యాయంతో కృప, దేవుని కృపలో న్యాయం ఎప్పుడు ఇమిడే ఉంటాయి అని జ్ఞాపకం ఉంచుకుందాం. 4వ వచనం, కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయటానికి మొదలుపెట్టినప్పుడు శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. అది వ్యాధి కావచ్చు, అది బాధ కావచ్చు, అది నిన్ను కలవరపరిచేటటువంటి ఒక అంశం కావచ్చు, నీ ముందున్నటువంటి పెద్ద సమస్య కావచ్చు. కొందరికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొందరికి వ్యాపార సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ లోపల నుండి బయట నుండి మనల్ని వేధించే, బాధించేటటువంటి శత్రువులు. కనుక వీటిని కూడా ఆయన డీల్ చేసేటటువంటి వాడు. నీ సమస్య ఎంత గొప్పదైనా, గొలియాతు ఎంత పెద్దవాడైనా, దావీదు గొలియాతును హతమార్చాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. మన సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, సమస్య లేని వారు ఎవరున్నారు? ఎంత గొప్ప స్థితిలో ఉన్నవారైనా ఆ స్థితిలో, ఆ బాధ్యతలో, ఆ స్థానంలో ఉన్నటువంటి వారికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకుందాం మనం. అయితే మన సమస్యలతో ఆయన పోరాడేటటువంటి దేవుడు, మన సమస్యలను సరిచేసేటటువంటి దేవుడు. 5వ వచనం, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. సమస్యలు బయట నుండి వచ్చే ఉంటాయి కొన్ని. ఇక్కడ అన్యజనులు దేవుని బిడ్డల పక్షంగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, చెలరేగినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు నీవు అన్యజనులను
గద్దించి ఉన్నాడు. అవును కదా? పాత నిబంధనలో మనం అనేక సందర్భాల్లో ఇదిగో నా కుమారుడు, వారికి నువ్వు కీడు చేయవు, అన్య దేశంలో ఉన్నటువంటి ఇస్సాకు పక్షంగా దేవుడు కలిగించుకొని ఇస్సాకు కుటుంబానికి కీడు కలగకుండా కాపాడాడు కదా. అలాగే దేవుడు తన ప్రజల పక్షంగా అన్యులైనటువంటి రాజులు కూడా ఆయన గద్దించి ఆయన వారిని కంట్రోల్ చేసినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో అన్యులను పూర్తిగా నిర్మూలన చేసినటువంటి దేవుడు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఇశ్రాయేలీలు వారు శత్రువులను నిర్మూలన చేయమని దేవుడు వారికి ఆజ్ఞించాడు. వారు నిర్మూలన చేసిన తర్వాతే ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. అందుకే క్రింది వచనాల్లో శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైంది. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించారు. యెహోషువ గ్రంథం చదివితే మనకు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్టు ఎట్లు అని మనకు అర్థమవుతుంది. రక్షించబడినటువంటి విశ్వాసి తాను వాగ్దాన దేశాన్ని, యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్నటువంటి వాగ్దానాలు ఎలాగో స్వతంత్రించుకోవాలి, అర్థం చేసుకోవాలంటే యుద్ధము, పోరాటం యొక్క లక్షణాలు, ఆధ్యాత్మిక యుద్ధము, స్పిరిచువల్ బ్యాటిల్, వార్ఫేర్, దాని గురించిన అవగాహన రావాలి అంటే మనం యెహోషువ గ్రంథాన్ని తప్పక ధ్యానం చేయాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, శత్రువులు దేవా వారు నశించేరు. 7వ వచనం, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చు. దేవుడు మన పక్షంగా తోడయుండి ఆయన సింహాసనాసీనుడు. కొన్ని మార్లు మనకు అనిపిస్తుంది, మన పక్షంగా ఎవరున్నారు, మన పక్షంగా బలమైన వారు ఎవరున్నారు, మన పక్షంగా ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి వారు ఎవరున్నారు, మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి వారు ఎవరున్నారు అని మనం చాలా మార్లు దిగాలు పడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అయితే ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. నీ జీవితంలో భూమిపైన నీవు జీవించిన కాలమంతట్లో ఆయన పరలోకంలోను ఆయన సింహాసనాసీనుడే. నీ జీవితం పైన ఆయన రాజు, ఆయన ప్రభు. మనం జ్ఞాపకం ఉంచుకుందాం, తన ప్రజలకు న్యాయము తీర్చేటటువంటి దేవుడు, లోకానికి తీర్పు తీర్చి తన ప్రజలకు న్యాయాన్ని జరిగించేటటువంటి దేవుడు. ఆయన ప్రతీకారం చేసేటటువంటి దేవుడు, ఆయన ప్రతీకారం తీర్చేటటువంటి దేవుడు. 3వ భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు 9వ వచనంలో నుండి, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఈ వచనం చదువుతూ ఉంటే మనకు సంతోషం అనిపిస్తుంది కదా. మనము ఆపత్కాలంలో ఉన్నాం. నిన్నటి దినం వార్తలు చూస్తూ ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్తూ ఉన్నారు, ఇప్పుడే ఇది అయిపోతుంది త్వరగా అని అనుకోకండి, ఇది ఇంకా చాలా కాలం ఉంటుంది, మీ మనస్సును సిద్ధం చేసుకోండి అని ప్రజలకు లేకుంటే పరిపాలకులకు సూచనలు వారు ఇస్తూ ఉన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒక చోట క్యాప్షన్, 2022 వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అని చెప్తూ ఉన్నారు. ఏమి సంభవించబోతూ ఉన్నది, ప్రపంచానికి ఏమి సంభవించబోతూ ఉన్నది, మనం ఏ పరిస్థితుల్లో నుండి వెళ్ళబోతూ ఉన్నాం, ఆర్థిక వ్యవస్థలు అవి ఎంత మటుకు కోలుకోగలవు, ఎంత శాతం కోలుకోగలవు, మన యొక్క ప్రణాళికలన్నింటినీ మనము ఆపు చేసుకోవటము, వాయిదా వేసుకోవటము, కొట్టివేసుకోవాల్సిందేనా, తాత్కాలికంగా మరచిపోవలసిందేనా? అందుకే యాకోబు భక్తుడు అన్నాడు, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి. యాకోబు తన పత్రికలో రాసిన మాట 4:15. కనుక ఇక్కడ దేవుడు 9వ వచనం, కీర్తన 9:9,
నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. చాలా బిజీగా ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ సహా, ఎంతో బిజీగా ఉండేటటువంటి వారు సహా దినంలో అనేక గంటలు ఈ పాండమిక్ గురించి, కోవిడ్-19 గురించి ఆలోచిస్తూ ఉన్నారు, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, వార్తలు తెలుసుకుంటూ ఉన్నారు, ప్రభుత్వం యొక్క సూచనలు తెలుసుకుంటూ ఉన్నారు, తమను తమ కుటుంబీకులను తమ వారిని కాపాడుకునే విషయం వారు చాలా జాగ్రత్త కలిగి ఉంటూ ఉన్నారు. ఎక్కువగా ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నది తెలుసుకుంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నలిగిన వారికి మహాదుర్గము, ఆపత్కాలములలో వారికి మహాదుర్గం. ఇంతకంటే మనకు గొప్ప వాగ్దానం ఏం కావాలి చెప్పండి? దేవా, ఓ గొప్ప కోట, గొప్ప కాపుదలకర్త నీవే. నిన్నో మొన్నో ఎక్కడో ఒక న్యూస్ నేను చదివాను. అమెరికాలో మిలియనీర్లు భూగర్భంలో నిర్మించుకున్నటువంటి బంకర్లలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్క సంవత్సరం పాటు బయటకు రాకుండా ఉండటానికి అన్ని బంకర్లో ముందే సమకూర్చుకొని వారు భూగర్భంలో ఉన్నటువంటి వారి నివసించేటటువంటి గృహాల్లోనే లేక వారి ప్రత్యేక గృహాల్లో కానివ్వండి, వారు నిర్మించుకున్న బంకర్లోనికి వెళుతున్నారు. ఎందుకు చెప్పండి? కోవిడ్-19ని తప్పించుకోవటానికి. బలమైనటువంటి శత్రువా? ప్రాణం ఉన్నటువంటి శత్రువా? బ్యాక్టీరియానా? కాదు, ఇది వైరస్, ఇది తెగులు నుండి తప్పించుకోవటానికి ప్రాణభయంతో తమను తాము కాపాడుకోవటానికి తాము సిద్ధం చేసుకున్నటువంటి వాటిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అండి, ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో దేవుడు తన ప్రజలకు మహాదుర్గం. మన కాపుదల కర్త ఆయనే. 10వ వచనం, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కొన్ని మార్లు మనం కొన్ని పనుల కొరకు మనకు తెలిసినటువంటి వారిని, కొందరు అఫీషియల్స్ని కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పలుకుబడి ఉన్నటువంటి వారిని కానీ ఆశ్రయించి వారు కొన్ని విషయాలు మన పక్షంగా చేయాలి మనం ఆశపడతాం. కొందరు చేయగలరు, కొందరు చేయలేరు. కొంతమంది రాజకీయ నాయకులు ఒట్టి మాటలు చెబుతూ ఉంటారు, శుష్క వాగ్దానాలు అంటారు. అది చేస్తాను, ఇది చేస్తాను, చివరకు చేయలేదనుకండి. ఆ తర్వాత వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు తరుముకుంటారు, వాళ్ళు బయటకు రారు, వారితో సంతోషంగాను మాట్లాడరు. ఈయన మాటలు చెప్పే వ్యక్తే కానీ చేతలు చేసేటటువంటి వ్యక్తి కాదని వారు ఆ వ్యక్తిని గౌరవించలేదు. ఇది సహజంగా లోకంలో జరుగుతూ ఉంటుంది. దేవుడు అట్టి దేవుడు కాదు. ఆయన ఆశ్రయించేటటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవా, నీవు ఫలానా సమయంలో నాకు ఇలా సహాయం చేసావు, నీవు నీ కృప నా పక్షంగా కనుపరిచేవు, నీ నమ్మకత్వం నా పక్షంగా రుజువుపరిచావు. ఈ వ్యక్తి నమ్ముకున్నటువంటి దేవుడు ఈ కష్ట పరిస్థితి నుండి ఈ వ్యక్తిని కాపాడాడు అని నీవు రుజువుపరిచావు. కనుక నేను ఇంకను నిన్ను నమ్ముకుంటూ నీ బిడ్డగా నేను కొనసాగుతా అని దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయనతో చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. అలాగే 11వ వచనములో సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. సియోను వాసి, he who dwells among Zion, or he who dwells among his people, among his church. తన ప్రజల మధ్య, తన సంఘములో ఆయన నివసించేటటువంటి దేవుడు. అటువంటి దేవుని, తన ప్రజలతో ఉండేటటువంటి దేవుడు, ఆయనను మనము స్తుతింపబద్ధులం. ఇశ్రాయేలీల యొక్క క్యాంపులో మధ్యలో గుడారం ఉన్నది అని జ్ఞాపకం ఉంచుకుందాం. మనం ఒక్కొక్క వైపున 3 గోత్రాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 వైపుల దేవుని ప్రజలు, గోత్రాలు, దేవుడు చెప్పినటువంటి లెక్క చొప్పున ఎవరు ఏ గోత్రం ఏ దిక్కున ఉండాలో
వారు క్యాంప్ చేశారు. దేవుని గుడారము, దేవుని సన్నిధి, ప్రత్యక్షత, ప్రసన్నత వారి మధ్య ఉన్నది. ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలీయుల యొక్క నివాసంలో వారి మధ్య ఉండేది. వారు ఎక్కడికి వెళ్ళినా సరే మరలా ఆ గుడారాన్ని షిఫ్ట్ చేసేటటువంటి మెథడాలజీ ఉండేది. ఇలాగు దాన్ని మరలా అన్ఫోల్డ్ చేయాలి, మరలా ఇలాగు నిర్మించాలి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శరీరం అనే గుడారంలో నివసించాడు. ఆయన సంఘంలో నివసించేటటువంటి దేవుడు. మనం ఎక్కడున్నా ఆయన మనతో అక్కడ ఉండేటటువంటి వాడు. గృహంలో, ఆఫీసులో, ప్రయాణంలో, నీవు ఎక్కడున్నా సరే, నీవు నిద్రించేటప్పుడు సహా, ఏ సమయంలో నీవు ఎక్కడున్నా నీతో ఉండేటటువంటి దేవుడు. ఆయన సీయోను వాసి. అందుకనే 11వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. దేవుడు మన పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యాలు మనము చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిచారనుకోండి, చాలా ఐటమ్స్ మీ ముందు పెట్టారు, వడ్డిస్తూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంటంటే చాలు అని అంటారు. అంటే దాని అర్థం ఇంకా మీరు కొంచెం వడ్డించి ఆపొచ్చు అని దాని అర్థం. వడ్డించే వాళ్ళకి అది సూచన. చాలు అన్న తర్వాత కూడా వాళ్ళు వడ్డిస్తారు, వీళ్ళు తింటూనే ఉంటారు. అదే వెస్టర్న్ సిస్టంలో వడ్డించేవారు ఉండరు. వాళ్ళకి ఏది కావాలో వారి ఆరోగ్యాన్ని బట్టి, వారి ఇష్టములను బట్టి వారికి కావలసినటువంటివి వారే వడ్డించుకుంటూ ఉంటారు. మన కల్చర్లో కొసిరి వడ్డిస్తే, వద్దు అన్న తర్వాత కూడా వడ్డిస్తే అది చాలా గొప్ప ప్రేమ అని మనం తలంచుతూ ఉంటాం కదండి. చాలా గొప్ప ప్రేమ అని. ఒకరు మీ ఇంటికి వచ్చారు భోజనానికి, చాలా తృప్తిగా మీరు వడ్డించారని, వారు తిన్నారని మీకు అర్థమైంది. వారు చాలా బాగుందని ఒక్క ఐటమ్ని గురించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మీరేమో ఆశగా కనిపెడుతున్నారు. వారి నోటి నుండి చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటారని పాపం కిచెన్లో గంటలు కష్టపడి ప్లాన్ చేసి మెను ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ నోటి నుంచి ఆ ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు మింగటమే కానీ నోటి నుండి చాలా రుచిగా ఉంది, బాగుంది అని చాలామంది చెప్పరు. వాడు పాపం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కిచెన్లో కష్టపడ్డవాళ్ళు, వడ్డించేవాళ్ళు కదండి. మనము ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయాలి. దేవుడు నీ పక్షంగా మేలు చేశాడు కదా, నీవు ఆ మేలు, ఆయన చేసినటువంటి మేలు గురించి చెప్పినప్పుడు ఇతరులు ఎంత ఎంకరేజ్ అవుతారు. నీ అనుభవాల గురించి చెప్పినప్పుడు ఇతరులు ఎంత ప్రోత్సాహం చెందుతారు. నీవు వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో నుంచే ఇతరులు వెళ్ళవలసి వచ్చినప్పుడు నీవు వెళ్ళినటువంటి అనుభవం జ్ఞాపకం చేసుకుంటే వారు కూడా ధైర్యం తెచ్చుతారా? అవును, నాకంటే ముందు ఇటువంటి అనుభవంలో నుండి, ఇటువంటి శ్రమలో నుండి, ఇటువంటి కష్టంలో నుండి, ఇటువంటి అనారోగ్యంలో నుండి, ఇటువంటి ఇబ్బందిలో నుండి, ఇదిగో పలాని అన్న, పలాని అక్క, పలాని సహోదరుడు, పలాని విశ్వాసి, పలాని దేవుని బిడ్డ, పలాని సేవకు వారు వెళ్ళారు. దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు. భక్తుల జీవిత చరిత్రలు మనం ఎందుకు చదువుతాం? చాలా మార్లు భక్తుల జీవిత చరిత్రలు ఎందుకు చదువుతాము అంటే వారు తమ జీవితంలో వెళ్ళినటువంటి కష్ట పరిస్థితుల్లో దేవుడు వారిని అద్భుతంగా ఎలాగో ఆదుకున్నాడో వారు గ్రంథస్థం చేయించారు. దైవజనుడు భగత్ సింగ్ గారి జీవితంలో ద స్కిల్ ఆఫ్ హిజ్ లవింగ్ హ్యాండ్స్, ప్రేమగల హస్తముల నేర్పరితనము అని ఆయన మారు మనసు పొందినటువంటి మొదటి కాలంలో లేక తొలి మాసాల్లో, సంవత్సరాల్లో దేవుడు విదేశంలో ఆయనకు తోడై ఉండి ఎంత అద్భుతంగా కాపాడుతూ వచ్చాడో ఆ చిన్న పుస్తకాన్ని నేను ఎన్ని మార్లు చదివానో లెక్కలేదు. నేను రక్షించబడినటువంటి తొలి సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ అనుభవాలు చదువుతూ ఉంటే మనకు చాలా ప్రోత్సాహం వస్తుంది. థియరీకిన్ను ప్రాక్టికల్గా ఒక వ్యక్తి ఫలాని పరిస్థితుల్లో ఫలాని రీతిగా దేవుని సహాయం పొందాడు అనేటటువంటిది విన్నప్పుడు దాని అప్లికేషన్ భక్తుల జీవితంలో మనం విన్నప్పుడు, చదివినప్పుడు మనకు చాలా ఆదరణ కలుగుతుంది.
మనకు చాలా ప్రోత్సాహము కలుగుతుంది. దేవుని బిడ్డగా నీవు కూడాను ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడు. 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. నీవు కృంగిపోతూ ఉన్నావా? నీవు బాధింపబడుతూ ఉన్నావా? దేవుడు నీ పక్షంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రక్తాపరాధం అంటే శత్రువులు దేవుని ప్రజల యొక్క భూభాగం పైన దాడి చేసినటువంటి వృత్తాంతాలు దావీదు తన జీవితంలో, తన ముందున్నటువంటి తన పితల జీవితాల్లో ఆయన విన్నాడు, ఆయన చూచినటువంటి వాడు. శత్రువులు దేవుని బిడ్డల యొక్క రక్తాన్ని చిందించినటువంటి సందర్భాలు దావీదు ఈ కీర్తన రాసే నాటికి ముందున్న కాలంలో జరిగినటువంటి సంభవాలు ఉన్నాయి. అందుకే దావీదు అన్నాడు, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. ఆయన బాధల్లో నుండి మనల్ని విడిపించేటటువంటి, తీర్పు తీర్చేటటువంటి దేవుడు. వారి మొరను ఆయన మరువడు. దేవునికి మొరపెట్టేటటువంటి వారి యొక్క మొరను. అందుకే 13వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. దేవా నాకు సహాయం చేయి, సంపూర్ణంగా సహాయం చేయి. నేను నిన్ను కీర్తిస్తాను, ప్రచురం చేస్తాను, ప్రసిద్ధి చేస్తాను అంటూ ఉన్నాడు. కనుక 3వ భాగం ప్రసిద్ధి. 4వ భాగము 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడు. ఈ 14వ వచనం పైన మీరు మీ చేయి పెట్టవచ్చు. మీ చేయి పెట్టి మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, కోవిడ్-19 నన్ను తాకకుండా నన్ను కాపాడువాడా, ఐసీయూలోనికి నేను వెళ్లకుండా నన్ను కాపాడే దేవా, నాకు బ్లడ్ పాజిటివ్ రాకుండా ఈ టెస్ట్ చేసినప్పుడు నన్ను కాపాడేటటువంటి దేవా. ఇటీవల మేము ఎరిగినటువంటి ఒక సహోదరి చెన్నైలో తాను క్రిటికల్ కేర్లో ఉంచబడ్డారని, ఆ తర్వాత వారికి చేసినటువంటి టెస్టులన్నీ వారి ఆరోగ్య విషయాల్లో దేవుడు చాలా కృప చూపించి వారిని బ్రతికించాడని మేము ఎప్పటికప్పుడు వారిని గురించిన సమాచారం మేము విన్నప్పుడు మేము ఎంతో సంతోషించి దేవుని స్తుతించాం. చెన్నై అపోలోలో వారు చాలా క్రిటికల్ కండిషన్లో వారు ఉన్నప్పుడు ఆ సోదరి పక్షంగా దేవుడు మహాకృప చూపించాడు. మరణ ద్వారమున ప్రవేశింపకుండా ఉద్ధరించేటటువంటి దేవుడు. ద్వేషించువారు నాకు బాధ కలుగు చేస్తూ ఉన్నారు దేవా చూడు. అది దావీదు భక్తుని యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉన్నది. అలాగే 15వ వచనం, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుపడి ఉన్నది. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు లేచినా వారి యొక్క గతి ఇదే. 16వ వచనం, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. కొన్ని మార్లు, చాలా మార్లు నిష్కారణంగా మనుషులు మన మీద వ్యతిరేకంగా చెలరేగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. బహుశా మనకు సహనం నేర్పించడానికి, మనం ఎక్కువ దేవుని పైన ఆధారపడటానికి, దేవుడు తన శక్తిని మన పక్షంగా రుజువుపరచడానికి అవన్నీ ఎలవ చేస్తాడు. మానవ ప్రేమలు ఎంత నిజమైనవో టెస్ట్ చేయటానికి దేవుడు ఒక పరిస్థితి రాణిస్తాడు. ఆ పరిస్థితి వెనుక దేవుని ఉద్దేశం ఏదో మనం గ్రహిస్తే మనం అంతగా కృంగిపోం, మనం అంతగా భయపడం. జ్ఞాపకం ఉంచుకుందాం. ఇప్పుడు 17వ వచనం, పాతాళాన్ని గురించి తాను అంటూ ఉన్నాడు. 17వ వచనం, దుష్టులను దేవుని మరచు జనులందరిను పాతాళమునకు దిగిపోవుదురు. ఈ లోకాన్ని విడిచిపెట్టి అనేకులను గురించి మనం తీర్పు తీర్చేటటువంటి తీర్పర్లో కాము, జ్ఞాపకం ఉంచుకోండి. అయితే ఒకటి వాస్తవం, విచారకరం, కొందరు మరణిస్తూ ఉన్నారు. వందలాదిగా, వేలాదిగా మరణిస్తూ ఉన్నారు. 10,000 కొలదిగా మరణిస్తూ ఉన్నారు. ఆయా దేశాల్లో మరణిస్తూ ఉన్నారు. వారిలో దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. కొందరు ఆయుష్కాలం దేవుడు సంపూర్ణం చేశాడు, కొందరిని పిలుచుకున్నాడు. అయితే దుష్టులు మాత్రం పాతాళమునకు దిగిపోయేటటువంటి వారు. ఎంత విచారకరమైనటువంటి విషయం.
యేసుక్రీస్తు ప్రభు లేనటువంటి సమాధి, క్రైస్ట్లెస్ గ్రేవ్, దాంట్లోకి దిగిపోతున్నారు. యేసు ప్రభుని అంగీకరింపకనే కొందరు తమ జీవితంలో రక్షణ వాయిదా వేసుకుని ఉంటారు. తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, ఇంకా ఎంతో కాలం ఉన్నదని రక్షణ మారు మనసు తీర్మానం వారి జీవితంలో చేసుకోకుండా వారు వాయిదా వేసుకుని ఉంటారు. హఠాత్తుగా కీడు కలిగినప్పుడు వారి పరిస్థితి ఏంటి? దేవుని మనసు జనులు పాతాళమునకు దిగిపోదురు. 18వ వచనం, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. ఇది మనకు ఆదరణకరమైన మాట. మనము బాధింపబడుతూ ఉండగా, సమస్యల్లో బాధింపబడుతూ ఉండగా, ఒక దేశం యొక్క, ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆ మధ్య పేపర్లో వచ్చింది. బహుశా ఆయన నేను ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను చక్కపరచలేనని విదేశంలో, యూరోప్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, బహుశా కారణం అదే అని పత్రికలు రాసింది, పేపర్లో రాసింది. కొన్ని మార్లు భవిష్యత్తు చాలా గ్లూమీగా, చాలా చీకటిగా అనిపిస్తుంది. భయపడాలా? మన నిరీక్షణాస్పదం ప్రభు అయినటువంటి యేసే. చాలామంది వారి ఆహారపు అలవాట్లు మార్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలియదు. తాము సహజంగా భుజించేటటువంటివి లేకుంటే వాడేటటువంటివి సమృద్ధిగా మరి దొరకనందువల్ల, లేకుంటే వాటిని వాడటానికి ఆంక్షలు, భయాలు, సందేహాలు ఉన్నందువల్ల ఎంతమంది నోరు రుచే తప్పిపోయిందని పాపం ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు. దేవుడు మన మీదికి రానిచ్చినటువంటి అన్ని పరిస్థితుల్లో ధైర్యం కలిగి, నిరీక్షణ కలిగి ఉండాలి. అంతే. దేవుడు మనకి ఏది అనుగ్రహించాడో దాన్ని బట్టి సంతోషించాలి. మన నిరీక్షణాస్పదం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం మన ప్రభువే. జ్ఞాపకం ఉంచుకుంది. ఇశ్రాయేలీలు వారి యాత్రకాలం అంతట్లో దేవుడిచ్చినటువంటి మన్నా వారు భుజించారు. ఎంతమంది పురుషులు వారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మరి భార్యపై, లేకుంటే కుటుంబీకులపై, బిడ్డలపై, వంటగదిలో సిద్ధం చేసిన వారిపై నా నోరే రుచి చచ్చిపోయింది, తినలేకపోతున్నాను అని బాధపడుతున్నారు. ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకోండి. మరి ఏం తిన్నారు? మన్నా తిన్నారు. దేవుని స్తుతించి మన్నా తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించే ఆహార పదార్థాలు. దేవునికి స్తోత్రం. మన ఆంధ్ర రాష్ట్రంలో, ఏపీలో చక్కగా కూరగాయలు దొరుకుతూ ఉంది. చాలా మార్లు న్యూస్ చదువుతూ ఉంటాం. స్వచ్ఛంద సంస్థలు, లేక పలాని వారు రాజకీయ నాయకులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు, ప్రేరేపించబడినటువంటి వ్యక్తులు, విశ్వాసులు పలాని పంచుతూ ఉన్నారు. సంఘాలు, మరి NGO సంస్థలు ఇలా సహాయం చేస్తూ ఉన్నారు ప్రజలకు. అలాగే కూరగాయలు కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. మనం భుజించగలుగుతూ ఉన్నాం. 19వ వచనంలో, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతులమని జనులు తెలిసి కొందురుగాక. గాక 3 సార్లు లెట్ అనేటటువంటి పదం వాడబడి. నరులు ప్రబలకపోదురుగాక అంటే నేను విస్తరిస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని తమ ప్రణాళికలు మనుషులు చాలా విస్తారంగా వేసుకుంటూ ఉంటారు. కొన్ని మార్లు దేవుడు వాటిని కట్ చేస్తాడు. నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురుగాక. దేవుడే తీర్పరి. ఆఖరి మాట, తాము నరమాతృలమని జనులు తెలిసి పొందురుగాక. ఇది చాలా కఠోరమైనటువంటి సత్యం, నిత్య సత్యమే. దేవా, నేను మట్టి నరుడనే, నేను మట్టితో చేయబడిన వాడినే అని ప్రతి వ్యక్తి ఒప్పుకోవాలి. ఏ వ్యక్తి అతీతుడు కాదు. ఈ సంవత్సరంలో, కొద్ది మాసాల క్రితం కానివ్వండి, ముఖ్యంగా గత సంవత్సరంలో ప్రపంచంలో ఒక చిన్న దేశం యొక్క అధ్యక్షుని గూర్చి, లేకుంటే అధికారంలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని గూర్చి పేపర్లు చాలా రాసుకుంటూ వచ్చారు. ఈరోజు గత 2 రోజులుగా మీడియాలో
ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఆయన తర్వాత ఒకవేళ సింహాసనం మీదకి, అది రాజరికం వ్యవస్థ ఉన్నటువంటి చిన్న దేశం, ఎవరు వస్తారు అని ఊహాగానాలు పత్రికల్లో రాస్తూ ఉన్నారు. మనిషి చాలా అతిశయపడతాడు. ఎంత అతిశయపడతాడో! మనిషి యొక్క పరిస్థితిని దేవుడు తలక్రిందులు చేసినప్పుడు ఏమవుతాడు, ఎక్కడుంటాడు? తాము నరమాత్రులమని జనులు తెలిసి కొందురుగాక. మనము ఈ కీర్తన చదివినప్పుడు 4 వాగ్దానాలు ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధానంలో క్లెయిమ్ చేద్దాం. మొట్టమొదటి వాగ్దానం 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గము. 10వ వచనం, ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, అంటే కాపాడేటటువంటి దేవుడు. 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశింపకుండా మనలను ఉద్ధరించేటటువంటి దేవుడు. 18వ వచనం, మన నిరీక్షణకు ఆస్పదము. ఈ 4 ప్రామిసెస్ మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ 4 వాగ్దానాలు మనము జ్ఞాపకం ఉంచుకుందాం. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 9వ కీర్తన సులువుగా మీరు జ్ఞాపకం ఉంచుకోవటానికి 6 పదాలు. మొదటిది ప్రస్తుతి లేక ప్రహర్ష, మొదటి 2 వచనాలు. 3వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రతీకారము అని జ్ఞాపకం పెట్టుకోండి. 9 నుండి 13 వరకు ప్రసిద్ధి అని జ్ఞాపకం పెట్టుకోండి. 14 నుండి 16 వరకు ప్రత్యక్షత అని జ్ఞాపకం పెట్టుకోండి. 17 నుండి 19 వరకు పాతాళము అని జ్ఞాపకం పెట్టుకోండి. 20వ వచనం వచ్చేసరికి 6వ అంశము ప్రార్థన, భక్తుని యొక్క ప్రార్థన, విశ్వాసి యొక్క ప్రార్థన, మన ప్రార్థన. ఈ ఉదయకాలం ఈ కీర్తన ద్వారా దేవుడు మనం బలపరచాలని ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. గౌతమ్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. తలలు వంచుతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు. దావీదు మహాభక్తుడి జీవితంలో నుంచి నాయన అనేక విషయాలు మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మరి తండ్రి అయ్యా, శత్రువులని దేవా మీరు సంపూర్ణంగా వెనక్కి మళ్లించే దేవుడని దేవా మరి తండ్రి దావీదు మిమ్మల్ని స్తుతించినటువంటి అంశాన్ని మీరు మా ఎదుటికి తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మరి తండ్రి నాయన మేము ప్రసిద్ధి చేయాలని మీరు సెలవిచ్చారు. దేవా మరి ప్రహర్షించాలని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి తండ్రి మీరు మా జీవితంలో ప్రభా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు, అద్భుత కార్యములు చేశారు, మమ్మల్ని రక్షించారు, మీ బిడ్డగా చేసుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు, మీ రక్తంతో కడిగారు. దేవా మరి తండ్రి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు మానవుల జీవితంలో మీరు చేశారు. అందరి బట్టి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా ప్రభా మరి తండ్రి, అవును నాయన, మీ బిడ్డల పక్షంగా మీరుండి గొప్ప విజయాన్ని మీరు కలుగు చేసే దేవుడు అని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మీరు చేసినటువంటి కార్యములను బట్టి మేము ప్రహర్షించేటువంటి వారంగా ఉండాలని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయన, ఇదిగో మాలో సంతోషం ఎక్కువైనప్పుడు దేవా ప్రహర్ష అనేది మా నుంచి వస్తుందని సెలవిచ్చిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. నిజంగా ఇప్పుడు వెనటన్నిటికీ కూడా ప్రభా మీ యందు ప్రహర్షించేటువంటి వారంగా మిమ్మల్ని బట్టి ఎంతో ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీలో ఆనందించేటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసిన మేలులో ఏది కూడా మేము మరిచిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన, అయా ఇదిగో ప్రభా మా మీదకి శత్రువు లేచినప్పుడు ప్రభా మా పక్షంగా ఉండి మీరు శత్రువుని సంపూర్ణంగా మరి తండ్రి లయపరిచేటువంటి దేవుడు అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. ఎంత గొప్ప వాగ్దానం మీరు దయచేశారు నాయన. దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా పక్షంగా మీరుండేటువంటి దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రభా ఈ కరోనా వైరస్ దినాల్లో కూడా మేము నాయన ఎంతో విశ్వసిస్తున్నాం నాయన, మీరు మా పక్షాన ఉన్నారని. దేవా మాకు విరోధంగా లేసేటువంటి యొక్క కరోనా యొక్క లక్షణాలు కానీ వాటి గుణాలు కానీ మా యొక్క గృహాలకు అలాగే మా యొక్క ప్రాంతాలకు అది దేవా మరి తండ్రి నాయన ఏమాత్రం నాయన సంభవించదని విశ్వాసంతో ప్రభా నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. దేవా మీరే గొప్ప కార్యములు మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అవును ప్రభా నాయన, మీ యొక్క బిడ్డల పక్షంగా మీరు ప్రసిద్ధి కలుగు చేసేటువంటి దేవుడని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం.
దేవా మరి తండ్రి ఆయా తన ప్రజలు తన్ని ఆశ్రయించినప్పుడు మీరు నాయన ఒక ఆశ్రయ దుర్గంగా మీరు వారికి ఉంటారని సెలవిచ్చారు. మీకు వందనాలు దేవా మరి తండ్రి. మాకు ఆశ్రయ దుర్గం మీరే, మా దాగు చోటు మీరే దేవా మరి తండ్రి. ప్రభువా అయా మీరు మమ్మల్ని కాపాడతారని, ఎడబాయరని దేవా మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా కృప చూపించండి దేవా. గొప్ప కాపుదల, గొప్ప భద్రత దేవా ఇన్ని దినాలు మీరు మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు. ఇక ముందుండేటువంటి దినాలు కూడా ప్రభువా మరి తండ్రి మీ యొక్క ఆశ్రయ దుర్గాన్ని మీరు మాకు అనుగ్రహించి చక్కగా మంచి కాపుదల భద్రతని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన దేవా మరి తండ్రి. అలాగే ప్రభువా అయా మరణ పాశములు, మరణ ద్వారములు మా ఎదుట మూసివేయబడి ఉన్నాయని సెలవిచ్చారు. మీకు వందనాలు ప్రభా మరి తండ్రి నాయన కృప చూపించండి. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మరణానికి దేవా మా మీద ఏమాత్రం అధికారం లేదని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా మీరు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవరు నాయన? మాకెవరు లేరు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి బిడ్డల పక్షంగా మీరు ఉన్నప్పుడు మరణ ద్వారములు, మరణ పాశములు మూసివేయబడతాయని సెలవిచ్చిన రీతిగా దేవా మరి తండ్రి ప్రభా మా పక్షాన్ని మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో మీ వైపు చూస్తుండగా గొప్ప కార్యాలు దేవా, గొప్ప కాపుదల దేవా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన. మిమ్మల్ని బట్టి ఎంతో మేము నెమ్మదిగా ఉంటున్నాం. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఇదే సమయంలో ప్రభా అన్ని వస్తువులు, వనరులు అన్ని కూడా మీరు సమకూర్చుతున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. పాతాళానికి దిగిపోకుండా మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన దేవా మరి తండ్రి. అదే కాపుదల భద్రత ముందున్న దినాల్లో కూడా మెండుగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును ప్రభా దేవుని మరచు జనులు పాతాళంలోనికి దిగిపోతారని సెలవిచ్చారు. అవును ప్రభా ఇదే సమయంలో దేవా ఎంతో మంది ఆయన మరి తండ్రి నాయన మరణిస్తూ ఉన్నారు దేవా ప్రభా మరి తండ్రి. ఎంతో మంది మిమ్మల్ని ఎరగక మరి తమ జీవితాల్ని, తమ యొక్క ప్రాణాన్ని విడిచిపెడుతూ ఉన్నారు దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక మీద ఏ యొక్క ఆత్మ కూడా ప్రభా మిమ్మల్ని ఎరుగక, మిమ్మల్ని పక్కన పెట్టి దేవా మరి తండ్రి ఆయన ఆ విధంగా ఈ యొక్క భూలోకాన్ని విడిచి వెళ్లకుండా సహాయం చేయండి. ప్రతి ఆత్మను మీరు దర్శించండి, ప్రతి వ్యక్తిని మీరు బలపరచండి, ప్రతి వ్యక్తి కూడా మీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. కృప చూపించండి. ఈ కరోనా దినాల్లో ఉంటూ ఉండగా దేవా మరణ పడకల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకొని దేవా ఇప్పుడే ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థత మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన. ఇదిగో నాయన దేశం కొరకు ప్రార్థన చేస్తుండగా దేవా గొప్ప కార్యాలు మన దేశంలో మీరు జరిగించండి నాయన దేవా. ప్రజలందరినీ కూడా మరణ భయం నుంచి దేవా మీరే తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలందరూ కూడా నాయన అయా మీ చిత్తంలో మీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. లోకరక్షకుని వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా మరి తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదు. మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మరి తండ్రి నాయన. అలాగే ప్రభా అయా వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అమెరికా కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇటలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా, స్పెయిన్ కొరకు, జర్మనీ కొరకు, యూకే కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా మరి తండ్రి. మీ బిడ్డలందరి పక్షంగా కూడా మీరే కృప చూపించండి దేవా. సహాయం చేయండి ఆయన. అందరినీ కూడా స్వస్థపరచడానికి, అందరినీ బాగు చేయడానికి దేవా మీ శక్తి గల సమర్థుడైనటువంటి దేవుడై మీరు ఉండగా దేవా మీ యొక్క కృపను మీరే కృమ్మరించి దేవా గొప్ప కార్యాలు జరిగించండి నాయన దేవా. ఇప్పటికే నాయన మీరు అనేకులు మీరు స్వస్థపరుస్తున్నారు. మీ బిడ్డలు కూడా మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు దేవాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవా. మీరే దేవా గొప్ప కార్యాలు జరిగించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా మరి తండ్రి. విత్తబడిన వాక్కు అందరి హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ఎల్లప్పుడూ దేవా భయభక్తులతో మీ వైపు చూస్తూ దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఆధారపడుతూ ఎంతో నెమ్మది కలిగినటువంటి జీవితంలో మేమందరం కొనసాగడానికి సహాయం చేయండి దేవా. మరి వాక్యం అందించినటువంటి అంకుల్ గారి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం దేవా. లైవ్లో ఏకీపించేటువంటి ప్రతి బిడ్డ కొరకు మీ స్తోత్రాలు ఆయన. మీ బిడ్డలు చేసుకునేటువంటి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. వ్యక్తిగతంగా మీ బిడ్డలు కలిగి ఉండేటువంటి ప్రతి ఒక్క అవసరతని, అక్కరని దేవా మీరే యేసయ్య నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా. సహాయం చేయండి. ఎందుకనక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీ స్తోత్రాలు, వందనాలు ప్రభా దేవా. మరి ముందు నాయన మరి సంఘం అంతటి కొరకు, సంఘ బిడ్డలందరి కొరకు ప్రభా పేరు పేరున దేవా వారి యొక్క అవసరతలన్నీ బట్టి నాయన మరి ప్రార్థన చేయబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించమని మరలా మరి మీ చిత్తంలో ఈ రీతిగా కలుసుకునే పర్యంతరం మీ సన్నిధి కాపుదల, దూతల భద్రత, క్షేమం అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. మరలా రేపు ప్రాతకాలంలో మనం కలుసుకుందాం. మీకు ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను.